రీసెంట్ డేస్లో జరుగుతున్న మ్యాటర్ ఏంటంటే ప్లేలాక్ ఇన్కాగ్నేటో అండ్ విష్ణుప్రియ యూట్యూబ్ ఛానల్ అయిన ఇన్కాగ్నేటో పైన కేసు పెట్టింది. హైదరాబాద్లో ఏం కేసు పెట్టింది అనే దానికన్నా ఎందుకు పెట్టింది, అది అసలు అవసరమా, కేసు కరెక్టేనా అని చూద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు రిపోర్ట్స్. నేను మీ బాలుని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చిన్న లైక్ అయితే కొట్టండి. సేఫ్ గేమ్. విష్ణుప్రియ ఒక సేఫ్ గేమ్ ఆడుతుంది. TV5, NTV, TV9 కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూశాను. విష్ణుప్రియ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడారు, డిబేట్స్ పెట్టారు, తిట్టారు, బూతులు కూడా అన్నారు. అవి చూడలేదా అంటే కన్ఫామ్గా చూసే ఉంటుంది. అయినా సైలెంట్ అయ్యింది. వాళ్ళ మీద కేసు పెట్టదు కూడా. ఎందుకంటే వాళ్ళ మీద ఒక కేసు పెడితే వాళ్ళు విష్ణుప్రియ గారి గురించి 10 వీడియోస్ పెడతారు. జనాలకి లేని ఆలోచన, నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈవెంట్స్ ఉండవు, సినిమా ఛాన్సెస్ ఉండవు, అసలు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు 399 దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. తనకు తెలుసు ఇవన్నీ, అందుకే ఇన్కాగ్నేటో మీద కేసు పెడితే తనకి నో రిస్క్. అది చూసి అందరు ఆగుతారు అని అనుకుంది. అదొక సేఫ్ గేమ్. నా మీద ఎలాంటి రిమోట్స్ వచ్చినా ఏం కాదు, మా అమ్మ పట్టించుకోదు, నేను నిప్పు అని చెప్పావు కదా, మరి ఎందుకు ఇది? దీనివల్ల నీకు యూజ్ అయింది. సబ్స్క్రైబ్స్ కూడా పెరిగారు, ఇన్కమ్ కూడా పెరిగింది. మీరు అనవచ్చు, ఆమె ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు కదా, అది ఆమె రైటు, ఆమె ఇష్టం అని. కరెక్టే, ఆమె ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి అని అడగలేదు. బట్ 8,000 మంది వీక్నెస్ని అయితే క్యాష్ చేసుకుంటుంది. ఇంకా ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఇలా ఎంతమంది వీక్నెస్తో నువ్వు డబ్బులు సంపాదిస్తావు? అది ఎలా ఉంటుందని అనుకుంటున్నావు? ఇప్పుడు 399 ఉంది, ఒక ఫొటోస్తోనే ఉన్నావు. నెక్స్ట్ 799 వీడియోస్ కొన్ని కూడా ఇంకో అప్డేట్ వస్తుంది. అవి కూడా చేస్తావా? లేదు కదా. మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అవి మనం సమాజంలో ఉన్నాం, బయట తిరుగుతున్నాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఉన్నాం. కొన్ని షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అని పిలుస్తారు. నువ్వు వచ్చినప్పుడు బయట ఉండే వాళ్ళలో ఎవరో ఒకడు నువ్వు ఏదైతే ఇప్పుడు పెడుతున్నావో ఆ ఫొటోస్ని ఫ్లెక్సీ లాగా పెట్టి చూపిస్తారు. అప్పుడు ఏం చేస్తావు? నీకు కొంచెమైనా వాల్యూ ఉంటుందా? ఇంకో ఓపెనింగ్ అని వెళ్ళగలవా? నిన్ను అసలు పిలుస్తారా? నీకు ఒక రైట్ ఉంది, నీకు కొన్ని హక్కులు ఉన్నాయి, కానీ అవి నీ వరకే, మీ ఇంటి వరకే. బయట సమాజంలో నేను ఇంట్లో ఉన్నట్టే ఉంటాను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడతానంటే అవ్వదు. అయినా ఇప్పుడు నీ విషయం కాదు, బయట సొసైటీది. ఎప్పుడైతే నువ్వు 399 పెట్టి ఫొటోస్ పెడుతున్నావో అప్పుడే సోషల్ మీడియాది అయిపోయింది. ఎవరైనా అడుగుతారు, ఎవరైనా అంటారు. ఎందుకంటే నువ్వు దాన్ని బయట పెట్టేశావు. నీ గురించి న్యూస్ ఛానల్లో డిబేట్స్ పెట్టినా, యూట్యూబ్లో వీడియోస్ చేసినా అదంతా నువ్వు ఇచ్చిందే. ఇన్కాగ్నేటో నేను ఏదైతే అంది అని నేను కేసు పెట్టావో నువ్వు డిబేట్స్ చూడు, ఇంకా కొన్ని వీడియోస్ చూడు, నీకే తెలుస్తుంది. ఒక అమ్మాయి అయ్యుండి నన్ను అంది అని అంటున్నావు. ఒక అమ్మాయి అయ్యుండి కూడా నిన్ను అంది, చేసేది కరెక్ట్ లేదు, రాంగ్గా వెళ్తున్నా అని చెప్పింది. అంటే నీకు అర్థం కాలేదా? సినిమా ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నువ్వు చాలా కష్టాలు పడే పైకి వచ్చానని చెప్తావు కదా, మరి ఎందుకు ఈజీ మనీ కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? రీఛార్జ్ రేట్స్ పైన ₹2 పెరుగుతున్నాయంటేనే సిమ్ చేంజ్ చేస్తారు. అలాంటిది నువ్వు ఏం లేకుండా జస్ట్ నీ స్కిన్ చూపిస్తూ 399 అని తీసుకుంటున్నావు. అది వాళ్ళ వీక్నెస్సే కదా. మంచిగా ఈవెంట్స్ చేసుకోవచ్చు, షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవచ్చు, అక్కడ నీ టాలెంట్ చూపించవచ్చు, మూవీస్ కూడా వస్తాయి, ఛాన్సెస్ వస్తాయి. మాకు తెలుసు మీరు చాలా మంచి యాంకర్, మంచిగా ఎంటర్టైన్ చేస్తారని. బిగ్ బాస్ ఇంకా కొన్ని షోస్లో చూసాం. అలాంటివి చేయండి. ఇవి అంత మంచివి కాదు. నీకున్న రెస్పెక్ట్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఏఎస్ఎఫ్ అంటే మీరు ఇండియాలో ఉండే ప్రతి స్టూడెంట్కి లవ్వే. మీ ఫేస్ తెలియదు, మిమ్మల్ని డైరెక్ట్గా చూసిన రోజులు కూడా తక్కువే. అయినా మీరంటే లవ్వే ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. ఎక్కడో సోషల్ మీడియాలో విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ పెట్టింది, వాటిలో సెమీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. అవి చూసి యూత్ చెడిపోతున్నారు, సమాజానికి చెడు మెసేజ్ వెళ్తుంది అని చెప్తున్నారు. విజయవాడలో కేసు కూడా పెట్టారు. అదే విజయవాడ బస్టాండ్ సెంటర్లో పలుకుళ్ళ కేసరి అని పెద్ద బోర్డు ఉంది. అది ఎప్పుడు చూడలేదా మీరు? అది చూసి స్టూడెంట్స్ చెడిపోరా? అది సమాజానికి చెడు మెసేజ్ వెళ్ళడం లేదా? మీరు అలాంటివి వాటి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇలా పబ్లిక్గా పెట్టినారు ఏంటని ఎప్పుడైనా అడిగారా? లేదు. తెలుగు OTT ప్లాట్ఫామ్లో ఒకటి డైరెక్ట్గా వైన్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీని షోస్కి పిలిచి గిఫ్ట్గా వైన్ ఇస్తున్నారు. ఈ డేట్లో ఈ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అని టైము, డేటు, వచ్చే సెలబ్రిటీ ముఖం అన్ని షో వేస్తున్నారు. ఆ షోలు రిలీజ్ అయినప్పుడు క్రాష్ అయ్యి యాప్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. అంటే అంతమంది చూస్తున్నారు. ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే షోలో వైన్ గురించి, మందు గురించి మాట్లాడుతుంటే అది తప్పు కాదు. వాటి మీద కేసు పెట్టలేదు. అవి చూసి స్టూడెంట్స్ చెడిపోరు, సమాజానికి చెడు మెసేజ్ వెళ్ళడం లేదు కదా. ఒక OTT ప్లాట్ఫామ్ రీతు వర్మ డబుల్ మీనింగ్ షోస్ పెట్టింది. అదైతే అసలు చూడలేం. వాటి మీద కేసు పెట్టరు. అవి చూసి స్టూడెంట్స్ చెడిపోరు, సమాజానికి చెడు మెసేజ్ వెళ్ళడం లేదు. ఒక విష్ణుప్రియనే చూసి చెడిపోతున్నారు. ఏదో చెయ్యాలి అని చేయకండి సార్, తనైతే రిస్క్ ఉండదు, ఎక్కువ ప్రాబ్లం రాదు అని ఏమైనా అనుకుంటున్నారా? నేను అలా చేస్తున్నారని అనుకోవడం లేదు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలు చేస్తున్న మోసాల గురించి దాన్ని బయట పెట్టింది మీరే. యూ హ్యావ్ మై రెస్పెక్ట్ సార్. ఇన్కాగ్నేటో శాలిని. ఆమె ఛానల్ని చూసి చాలా రోస్ట్ వీడియోస్ ఉన్నాయి. అవి ఎక్కడ కూడా ఆ లైన్ క్రాస్ చేయలేదు.
తను చెప్తున్నప్పుడు ఫన్నీగా ఉన్నా బట్ వాట్ షీ సెడ్ ఇస్ ట్రూ. తను మీ గురించి, నా గురించి, సొసైటీ గురించి, మనం చెప్పుకునే సోషల్ మీడియా చెత్త గురించి చాలానే ఉన్నాయి. బట్ షీ నెవర్ క్రాస్డ్ హర్ లైన్. ఆ వీడియోలో తను ఒక వర్డ్ యూజ్ చేసింది, అది ఒక్కటి యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. అండ్ అది అలానే తను విష్ణుప్రియ గురించి చెప్పిందని అనడం లేదు, బట్ అది అలానే ఉంది. ఇలాంటి కంటెంట్ పెడుతుందని తెలిసిన 399 సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళ గురించి కూడా చెప్పింది, ఇండైరెక్ట్గా ఆత్రం తగ్గించుకోమని కూడా. ఎఫెక్ట్స్ అండ్ సోషల్ మీడియా. మనం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అని పిలుస్తున్నాం. వీళ్ళు చేసే ఎలా ఉన్నాయి. 399 కాన్సెప్ట్ ఇది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అండ్ నో మోర్ సీక్రెట్స్ అనేది మనమే చెప్తున్నాం. డిబేట్స్ పెడుతున్నాం, మంత్లీ 30 lakhs అంటున్నాం. అది చూసి ఇంకెవరైనా మళ్ళీ అలా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ వాట్ ఇఫ్ మైనారికల్ కెన్ డూ ఇట్. అది తనని చూసి ఇంకొకరు అలా ఈజీ మనకి అలవాటు అయితే అది వాళ్ళ లైఫ్కి ఇంకా సొసైటీకి కూడా చాలా డేంజర్. మనం ఇక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అని పిలవడం ఆపేద్దాం. ఇలాంటివి చూసి ఫాలో అవ్వకుండా ఉండడమే చాలా బెటర్. నాకు తెలిసి విష్ణుప్రియకి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. షోస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, మూవీస్లో ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. యూట్యూబ్లో ఛానల్ కూడా స్టార్ట్ చేసి షీ కెన్ ఎర్న్ ఇట్, బట్ షీ యూజ్ రాంగ్ వే. ఎనీవే అది తనకి అర్థమయ్యి స్టాప్ చేస్తే బాగుంటుంది. సొసైటీలో గుడ్ కన్నా బ్యాడే ఫాస్ట్గా గ్రో అవుతుంది. మరీ చూసి మారుతారంటే ఖచ్చితంగా. లక్కీ భాస్కర్ మూవీ చూసి 3 స్టూడెంట్స్ ఇంటి నుంచి ముంబైకి పారిపోయారు ఈజీ మనీ కోసం. సో మనం వాళ్ళ మైండ్ సెట్ని జడ్జ్ చేయలేం. విష్ణుప్రియ సైడ్ నుంచి చూస్తే అది తన చాయిస్, తన లైఫ్, తన బాడీ, ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా తనని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కూడా అడగలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, లేదంటే లేదు. ఇన్స్టాగ్రామ్ ఇచ్చింది, నేను యూజ్ చేసుకుంటాను అండ్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్. నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నా మీద వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, నన్ను కొన్ని వర్డ్స్ యూజ్ చేసి తిడుతున్నారు, రాంగ్గా చెప్తున్నారు అని తన ఒపీనియన్. ఇంకా ఒక సైడ్ నుంచి చూసి నేను సొసైటీ గురించి అండ్ తను చేస్తున్న దాని అంతా రాంగ్ అవుతుంది, తెలియకుండానే డేంజర్లా మారిపోతుంది, అది పబ్లిక్ తెలిసి అలా చెప్తున్నాను అని తన ఒపీనియన్. నేనేమనుకుంటున్నానంటే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఒకరి గురించి చెప్పలేం, పక్కన వాడి ఇన్బాక్స్ చూసే కానీ తెలియదు ఆ చెత్త. ఏదైనా ఒక విషయం మన దగ్గర ఉన్నప్పుడే అది మనది. నువ్వు దాన్ని తీసుకెళ్లి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి దాని గురించి మాట్లాడకండి, దాన్ని చూడకండి అంటే అవ్వదు. నువ్వు దాన్ని ఆల్రెడీ పెట్టేసావు. తెలియక అంటే కాదు, తెలిసే, అది కూడా డబ్బులకి కట్టి చూడండి అని చెప్తున్నావు. మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ నుంచి నీకు ప్రైవసీ లేదు, పర్సనల్ అంటూ ఉండదు. నువ్వు దాన్ని ఎప్పుడో పక్కకి తోసేసావు. మేబీ యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెనాట్ గెట్ రెస్పెక్ట్. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ పబ్లిక్, ఎస్పెషల్లీ ఆన్ సోషల్ మీడియా. ఒక టైంలో జస్ట్ 6 సెకండ్ వీడియో సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది. అంత కరువులో ఉన్నాం. మరి విష్ణుప్రియ రాంగ్ ఇంకొకరినట్టు కరెక్ట్ అని చెప్పడం లేదు. ఈ సోషల్ మీడియాలో మనం ఒకరి క్యారెక్టర్ గురించి చెప్పలేం, ఒకరి లైఫ్ గురించి జడ్జ్ చేయలేం. మనది ఏదైనా మన దగ్గర ఉన్నప్పటి వరకు సేఫ్. ఒకసారి అది ఇన్స్టా పోస్ట్ అయిందో అది పబ్లిక్. ఒక లైన్ క్రాస్ చేయకుండా ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది. అది విష్ణుప్రియ పేడ్ కంటెంట్ అయినా ఇంకొకరినేటివ్ యూస్ చేసిన వర్డ్ అయినా. సో ఓకే, దట్స్ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చింది, కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి. ఒకవేళ నేనేమైనా రాంగ్గా చెప్పుంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ కొట్టండి. నేను మీ బాలుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.